నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ చెప్తానండి. ఇట్స్ అబౌట్ థాలసీమియా. సో థాలసీమియా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే టుమారో 8th మే అంటే 8th మే అనేది థాలసీమియా అవేర్నెస్ డే. సో వరల్డ్ థాలసీమియా అవేర్నెస్ డే. సో థాలసీమియా గురించి కొద్దో గొప్ప అందరూ వినే ఉంటారు. థాలసీమియా అనే పేరే కామన్గా వినే ఉంటారు. బట్ థాలసీమియా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయిన నేను ఎందుకు మాట్లాడుతున్నాను, దీనికి సంతానలేమికి ఏదైనా రీజన్ ఉందా అండ్ ఏదైనా లింక్ ఉందా, వీటి గురించి డిస్కస్ చేద్దామండి. థాలసీమియా అనేది ఒక బ్లడ్ డిసార్డర్, అంటే జెనెటిక్గా వచ్చే ఒక మన హిమోగ్లోబిన్, మన బాడీలో రక్తంలో ఉండేది మెయిన్గా హిమోగ్లోబిన్ అబ్నార్మల్గా ప్రొడ్యూస్ అయిన హిమోగ్లోబిన్ గుడ్ కాకుండా ఫాల్టీ హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అయినా దీన్ని థాలసీమియా అని అంటారనమాట. సో థాలసీమియాతో బాధపడుతున్న వాళ్ళు మన ఇండియాలో 42 మిలియన్ పీపుల్ ఉన్నారండి. సో 42 మిలియన్ పీపుల్ టోటల్ వరల్డ్లో, అండ్ అందులో ఇండియాలోంచి ఆల్మోస్ట్ 25% కాంట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. సో ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అ గ్లోబల్ బర్డన్. చాలామందికి థాలసీమియా వాళ్ళకు ఉందని కూడా తెలియదు. ఎందుకు అనంటే థాలసీమియాలో 2 రకాలు ఉంటాయి, మైనర్ ఫామ్, మేజర్ ఫామ్. మైనర్ ఫామ్ ఉన్న వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ ఏమీ తెలియవు, బట్ వాళ్ళు అది క్యారీ చేస్తారు జీన్. అండ్ ఈ థాలసీమియాకి నేను చెప్పే ఇన్ఫర్టిలిటీకి ఏంటి సంబంధం? సో ఇఫ్ యూ హ్యావ్ థాలసీమియా, మీకు థాలసీమియా ఉందే అనుకోండి, మీ బేబీకి వచ్చే ఛాన్సెస్ 25 to 50% ఉంటుందండి. సో ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఛాన్స్. సో కొంతమందికి పేరెంట్స్ అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటారు, వాళ్ళకి థాలసీమియా ఉందన్న విషయం కూడా తెలీదు, బట్ బ్లడ్ చెక్ చేస్తేనే అందులో థాలసీమియా క్యారియర్ లాగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డిజీజ్ రాదు, బట్ వాళ్ళ బేబీకి అదే జీన్స్ క్యారీ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం కంప్లీట్గా ఈ వరల్డ్ని, ఇండియాని థాలసీమియా నుంచి ఫ్రీ చేయాలి అంటే మనం పెట్టుకునే ముందే, బేబీని మన గర్భంలోకి వచ్చే ముందే దానికి థాలసీమియా ఫ్రీ చేసి పెట్టుకున్నామంటే దెన్ ద బర్డన్ విల్ స్టార్ట్ డిక్రీజింగ్. సో ఇది ఎలా చేయొచ్చు? దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ఐవీఎఫ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కపుల్కి వాళ్ళకి థాలసీమియా ఉందని తెలుసు, లేదా హస్బెండ్కి ఉంది వైఫ్కి లేదు, వైఫ్కి ఉంది హస్బెండ్కి లేదు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో వస్తూ ఉంటారు మన దగ్గరికి. బట్ వీళ్ళ కండిషన్ బేబీకి కూడా పాస్ అవ్వకూడదు అంటే ఒక వండర్ఫుల్ టెస్ట్ ఉంటుందండి ఐవీఎఫ్లో, దట్ ఈస్ కాల్డ్ పీజీటీ. సో ఎంబ్రియోని నార్మల్గా మనకు ఇదివరకు కాలంలో గర్భంలో పెరుగుతున్న బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలియదు, బయటికి వచ్చాక డెలివరీ తర్వాత తెలుసుకునేవాళ్ళం. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ గర్భంలో ఉన్న టైంలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ని తీసి టెస్ట్ చేసుకుంటే, కొన్ని స్కాన్లు చేసుకుంటే గర్భంలో ఉన్న టైంలోనే మనం డయాగ్నోసిస్ చేసుకునే స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఎంబ్రియో అసలు గర్భంలోకి ఎంటర్ కాకముందే మనం దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకునే టెస్టే ఈ పీజీటీ. పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఈవెన్ బిఫోర్ అసలు ఎంబ్రియో ఫామ్ అయ్యే టైంలోనే, ఎంబ్రియో జస్ట్ ఫామ్ అయిన టైం బిఫోర్ ఇంప్లాంటింగ్ ఇన్ ద యూట్రస్ మనం తెలుసుకోవచ్చు ఆ బేబీకి థాలసీమియా రాబోతుందా లేదా అని. సో ఇలా మనం థాలసీమియా ఖచ్చితంగా తగ్గించుకునే ఛాన్సెస్ మనకు పీజీటీ ద్వారా ఉన్నాయి. అండ్ వై షుడ్ వి వరీ సో మచ్ అబౌట్ థాలసీమియా? చాలా డిజీజెస్ ఉన్నాయి, ఎందుకు థాలసీమియా? దీంట్లో చాలా పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఎస్పెషలీ చిల్డ్రన్. మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడుతున్నాయి థాలసీమియాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అనీమిక్ అయిపోతున్నారు, ఫెటిగ్, ఈవెన్ డెత్స్ దాకా కూడా వెళ్తోందన్నమాట. సో ఇది పిల్లలలో చాలా చూస్తున్నాము. అండ్ వీళ్ళని లైఫ్ లాంగ్ మనం సఫర్ చేయించకుండా ఉండాలి అంటే ఐవీఎఫ్ ద్వారా మనము ఈ హెల్ప్ చేయొచ్చు. ఇది అవేర్నెస్ లాగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి థాలసీమియా ఉంది అని తెలిసినా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళకు వస్తుందన్న విషయం కూడా వీళ్ళకి ఐడియా ఉండదు. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక్క నిమిషం తీసుకొని ఆలోచించి మన బేబీకి రాకుండా మనం ఏం చేయొచ్చు అని క్రియేట్ చేసుకుంటే చాలా థాలసీమిక్ బేబీస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ అందులో కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో పీజీటీఎం అనే ప్రొసీజర్ చేస్తే మన బేబీకి థాలసీమియా వస్తుందా లేదా క్లియర్గా మనకు తెలిసిపోద్ది అనమాట. సో విచ్ ఎవర్ ఎంబ్రియో ఇస్ ఫ్రీ, ఈ బేబీలో థాలసీమియా లేదు, ఈ ఎంబ్రియోలో థాలసీమియా ఉంది అని తెలిసినప్పుడు మనం ఈ ఎంబ్రియో పక్కన పెట్టి నార్మల్ ఎంబ్రియోనే ఇంప్లాంట్ చేసుకుంటాం. అప్పుడు ఈవెన్ దో పేరెంట్స్ ఇద్దరికి థాలసీమియా ఉన్నా కూడా మనకు నార్మల్ బేబీ అయ్యే ఛాన్స్ అబ్సల్యూట్లీ ఒక 25% ఉంటుంది అనమాట.
సో ఈ ఛాన్స్ని మీరు తీసుకొని వీ షుడ్ మేక్ ద వరల్డ్ ఫ్రీ ఆఫ్ థాలసీమియా అనడానికోసం ఈ వీడియో చేస్తున్నాము. సో థాలసీమియా అనేది ఒక డిస్ట్రెస్సింగ్ కండిషన్. అందరితో పిల్లలు అందరిలాగా ఉండలేరు. వాళ్ళకి స్కూల్ బంక్ కొట్టి మల్టిపుల్ టైమ్స్ ఇంట్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా ఆడలేరు. అందరూ ఆడుకున్నట్టుగా వీళ్ళు ఒక 5-10 మినిట్స్ ఎక్స్ట్రా ఆడినా ఈజీగా వాళ్ళకి ఫటీగ్, అలసట ఉంటుంది, బాగా ఇరిటబిలిటీ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మన పిల్లలలో చూడటం ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ద పేరెంట్స్ ఆల్సో. సో ఇది అవాయిడ్ చేయటం కోసమే ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు థాలసీమియా మీకున్నా, మీ ఫ్యామిలీ వాళ్ళల్లో ఉన్నా, ఇట్ ఈస్ అ జెనెటిక్ కండిషన్, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యే కండిషన్ పిల్లలలో. సో దీన్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే యూ కెన్ చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.